అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 31,000 కోట్ల రూపాయలు సిద్ధం చేస్తున్నారు అన్నట్టు ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. గతంలో కేంద్రం దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక 30,000 కోట్ల రూపాయలు రెడీగా చేసి అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేశారు. ఎలా అనిపిస్తుంది అన్న? అంటే ఒక విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా అండి అది. ఒక విజనరీ లీడర్ అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతుంది అని అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మనం చూపించక్కర్లా. పర్ఫెక్ట్ ఎగ్జాంపులే చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలండి, కూటమి ప్రభుత్వం అండి రాష్ట్రంలో. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఎలా వ్యవహరించారు, కూటమి పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ప్రజలు చాలా ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు 14 నుంచి 19 కాలంలో రాజధాని అమరావతి అని కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అసెంబ్లీలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన లేదు కాబట్టి ఇక్కడ రాజధానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి బహిరంగంగా చెప్పిన వ్యక్తి, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, మీ నాయకుడికి ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాదు, అది కమరావతి, అక్కడ వాళ్ళ కమ్మ వాళ్ళకే భూములు కేటాయించుకున్నారు, అక్రమంగా అక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళకి ఆస్తులు పెరగడం కోసమే అక్కడ రాజధానిని నిర్ణయించారు అని చెప్పి వ్యాఖ్యలు చేసి అమరావతిని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి అక్కడ తుమ్మ మొద్దులు మొలిచేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇంకెక్కడ వైజాగ్ రాజధాని అని చెప్పినా కూడా అక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలే. దానికంటూ సపరేట్గా ఎలాంటి ఫండ్స్ కేటాయించలా, దానికంటూ సపరేట్గా ఒక ప్రణాళిక అనేది రచించలా. ఎంతవరకు బిల్డప్ ఇచ్చుకుంటా, బయట చూపించుకుంటా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు తప్పితే రాష్ట్రానికి రాజధాని కట్టాలి, రాష్ట్రానికి ఒక దిశ మనం నిర్మించాలన్న ఆలోచన ఏ రోజు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా ఫోకస్ పెట్టిన అంశాల్లో రాజధాని ఒకటి. ఈ 5 ఏళ్లలో 2029 ఎన్నికలు వచ్చే నాటికి అమరావతికి ఒక రూపు తీసుకొస్తాం, ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాము, రాజధానిగా దానికి ఒక అద్భుతమైన అభివృద్ధిని చేసి చూపిస్తామని ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి అనుగుణంగా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు దానికి నిధులు కేటాయిస్తూ వీళ్ళు చేసిన సర్వనాశనాన్ని క్లియర్ చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక క్లీన్గా, ఒక నీట్గా ముందుకు సాగిపోతూ ఉన్నారు. మనం చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలని ఇప్పటికే కేంద్రం నుంచి రాజధాని కోసం తీసుకొచ్చి అక్కడ పనులను ప్రారంభించారు. ఏమేం కట్టాలి, ఏమేం కట్టబోతా ఉన్నామని చెప్పి ఒక ప్రణాళికను రూపుదిద్దించి దాన్ని ప్రజలకు చూపించారు, మేము ఇలా చేస్తున్నాము, ఇలా అభివృద్ధి చేస్తాము అని. ఇప్పుడు మళ్ళీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో 30,000 కోట్ల రూపాయలకు పైగా రాజధాని కోసం కేటాయిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఏ రాష్ట్రం ఇంకైనా ఎవరైనా చూడాలి లేదా పెట్టుబడులు ఆ రాష్ట్రానికి రావాలి అంటే ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఆ రాజధాని ఉంటే అది రాజధాని అని అక్కడ మనకి వెసులుబాటు ఉంటుందని చెప్పి మనకి సబ్సిడీలు ఉంటాయి, మనం ఏదైనా చేసుకోవచ్చు, మనకు అక్కడ ప్రభుత్వం మనకు సపోర్ట్ ఉంటుంది రాజధానిలో కనుక ఉంటే అనే ఆలోచనతో ఏ పెట్టుబడి సంస్థ అయినా రాష్ట్రానికి రావడానికి ఇష్టపడుద్ది. అలా కాకుండా ఆ రాష్ట్రానికి రాజధాని కాకుండా మనం ప్రతి చోట అభివృద్ధి చేసేయాలి, అభివృద్ధి చేయడం మంచిదేనండి, ఆ పేరు చెప్పి సర్వనాశనం చేస్తే పెట్టుబడి కాదు కదా, ఇంచింత పుల్ల కూడా నీ రాష్ట్రంలో అడుగుపెట్టదు. ఆ థాట్ని మైండ్లోకి ఎక్కించుకోకుండా ఎంతవరకు కాల్చడాల వరకే పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుందండి విజన్ గురించి. ఈరోజు ఆయన మాట్లాడొచ్చు 2047 అనేది ఒక విజన్ కాదు, అది ఒక 420 ఆలోచన, ప్రజలను నమ్మించాలి అని చెప్పి పనికి మాలిన చెత్త వాగడంతా జగన్మోహన్ రెడ్డి వాగొచ్చు. కానీ నేను ఫస్ట్లో చెప్పినట్టుగా విజనరీకి ప్రిజనరీకి తేడా ఏంటి అంటే ఒక ప్రణాళికాబద్ధమైన పరిపాలన, ఒక స్వచ్ఛమైన అభివృద్ధి ఆలోచన విధానం, అవి ఉన్ననాడే ప్రజలు హర్షిస్తారు, రాష్ట్రం కూడా అభివృద్ధిలో ఉరుకులు పెడతా ఉంటుంది. అభివృద్ధి ఉరికెత్తాలి అంటే దానికి మనం
మన ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఏం చేశామో, ఎంత చేశామో, ఎలా చేశామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు మనం ఏమీ చేయకుండా, ఏ ప్రణాళిక లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుపోదాము అనే ఆలోచన ఉంటే మాత్రం ఎప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈరోజు ఖచ్చితంగా ఇది హర్షించాల్సిన సమయం అండి. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఏ రోజు ఒక్క రూపాయి కూడా అమరావతి కోసం అప్పటి ప్రభుత్వం ఏ రోజు రూపాయి కూడా వెచ్చించలే. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన నాటి నుంచి కూడా ఇలా కోట్ల రూపాయల రాజధాని కోసం వెచ్చిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ మీరు కోట్ల రూపాయలన్నీ కూడా ఒకే చోట పెడతా ఉన్నారు, దానివల్ల రాష్ట్రంకి ఏం ఉపయోగం అని అంటూ ఉన్నారు. మీరు ఇలా మాట్లాడే వాళ్ళందరి కళ్ళకి ఒక పొర అడ్డం పడిపోయిందండి. ఆ పొర చోట నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించండి. ఈరోజు హరిరామ్ జోగయ్య లాంటి పెద్ద మనుషులు కూడా అభివృద్ధి అంతా ఒకే చోటను పెడితే ఎట్లా అంటా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి అంతా ఒక చోటే జరుగుతుంది హరిరామ్ జోగయ్య గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కళ్ళు తెరిచి చూడండి సార్, మీరు పెద్దవాళ్ళు, రాజకీయ ఉద్దండులు, మీకు తెలియంది కాదు. ఈరోజు రాజధాని అనేది అంత ఇంపార్టెంటో మీకు తెలియదా? ఒక పక్క రాజధాని కోసం నిధులు కేటాయించుకుంటూ అక్కడ అభివృద్ధి చేసుకుంటూనే ఈరోజు వైజాగ్ లాంటి ఆర్థిక రాజధానిలో పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. ఒక గూగుల్ కంపెనీని తీసుకొస్తూ ఉన్నారు, ఒక టీసీఎస్ని తీసుకొస్తూ ఉన్నారు, లేదా ఇలా కొన్ని పేరున్న పెద్ద కంపెనీలను అక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. అది కనిపించట్లేదా మీ కళ్ళకి? రాయలసీమకి ఆల్రెడీ కియాని తీసుకొచ్చారు, ఇప్పుడు మరొక కార్ల సంస్థని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది, టెస్లాని. ఇంత గొప్ప అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి ముసుగులో, ఆయన మద్దతుదారి ముసుగులో ఉండి ప్రభుత్వానికి లేఖలు రాస్తూ అభివృద్ధి అంతా ఒకే చోట పెడుతున్నారు అని చెప్పి చేయడం వ్యాఖ్యలు అనేది నిజంగా అది వినడానికి కూడా చాలా చిరాగ్గా ఉందండి. అదొకటే కదన్న, ప్రస్తుతం ఇప్పుడు ఒక పక్కన 30,000 కోట్లు ప్రకటించగానే కొంతమంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో, సాక్షి టీవీలో కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చేస్తున్నారు, ప్రజల మీద రుద్దేస్తున్నారు. అలా మొత్తం ప్రజాధనాన్ని కోసం వెచ్చించడం కోసం ఎక్కడి నుండి అప్పులు తెచ్చి ప్రజల మీద రుద్దేయడం కోసం కూటమి ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఆల్రెడీ బురద జల్ల రాజకీయాలు మొదలుపెట్టేశారన్న. ఇలాంటి వారికి ఏం చెప్తారన్న మీరు? అంటే వీళ్ళు 5 ఏళ్ల కాలంలో 11 లక్షల కోట్ల రూపాయలు దగ్గరగా అప్పు చేశారండి. దేనికి చేశారు 11 లక్షల కోట్లు? ఏం చేశారు రాష్ట్రంలో వీళ్ళు అభివృద్ధి? ఏదైనా కంపెనీ తీసుకొచ్చారా? ఏదైనా ఒక అభివృద్ధి చేశారా? ఏదైనా ఒక రోడ్డు పోసారా? లేదన్నా ఒక ఉద్యోగం ఇచ్చారా? లేదంటే ఒక పథకం సక్రమంగా ఇచ్చారా? దేనికి తెచ్చారు 11 లక్షల కోట్లు? ఆఖరికి తాగుబోతోడు మీద కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది మీ 5 ఏళ్ళ పరిపాలనా కాలంలో. ఈరోజు మీరు అప్పు తీసుకొచ్చి ప్రజల మీద రుతున్నారని చేస్తున్న వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి. వీళ్ళు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే దగ్గరగా, ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? వీళ్ళు ఇచ్చిన పథకాలు కూడా 3 ఏళ్లే. ఆ 3 ఏళ్లలో కూడా కోతలు విధించి ఇచ్చారు. మరి ఇంకా అంత అప్పు ఎందుకైంది? అభివృద్ధి జరగలేదు. ఎక్కడైనా ఒక కంపెనీ వచ్చి ఆ కంపెనీకి భూములు కేటాయించడమో, లేదంటే ఒక బిల్డింగ్ కట్టామనో, లేదంటే ఒక ఉద్యోగం ఇచ్చామనో, ఒక రోడ్డు పోసామనో, ఎక్కడన్నా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు అని అనుకుంటే ఎక్కడైనా కనపడద్ది వాళ్ళు చేసిన అభివృద్ధి. ఎక్కడ కనిపించట్లా. మరి ఏమైనట్ట 11 లక్షల కోట్లు? ఈరోజు వీళ్ళు ఈ 6 నెలల కాలంలోనే ఎన్నో వేల కోట్లు తెచ్చేశారని చెప్పి అబద్ధ ప్రచారం చేసేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు అప్పే తెచ్చారనుకోండి, కనపడుతుంది కదా. మీరు సర్వనాశనం చేశారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అప్పు లేకుండా అవ్వదు కదా. అప్పు తీసుకొచ్చారు. ఆల్రెడీ పింఛన్ 4,000 రూపాయల కాడికి ఇస్తున్నారు. దీపం పథకం, ఉచిత గ్యాస్ బండ పథకం అనేది అమలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. డిఎస్సికి సంబంధించి కోచింగ్లు జరుగుతూ ఉన్నాయి, ట్రైనింగ్లు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అలాగే పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. ఈరోజు రాజధాని అమరావతి కోసం డబ్బులు కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇంత కనపడుతుంది కదా. ఒకవేళ వీళ్ళు అన్నట్లు నిజంగా అంత అప్పే తెచ్చుంటే, ఆ అప్పు ఎక్కడ పెడుతున్నారనేది కనపడుతుంది కదా. పోలవరం మీద పెట్టారు, అది కనపడుతుంది. రాజధాని మీద పెడుతున్నారు, అది కనపడుతుంది. పథకాలు ఇస్తున్నారు, అది కనపడుతుంది. ఈరోజు అలాగే కులాలకు సంబంధించి శాఖల్ని, ఏదైతే కార్పొరేషన్ని ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయించారు. ఆ నిధులను ఆ కార్పొరేషన్లు వాడుకుంటున్నాయి, కనపడుతుంది కదా కళ్ళకే. ఈరోజు ఎంతవరకు వాళ్ళు బురద జల్లే ప్రయత్నం తప్పితే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే ఆలోచన వాళ్ళకి లేదండి.
వాళ్ళు ఎంతవరకు బురద జల్లేసి అబద్ధ ప్రచారం చేసేసి ప్రజలు నమ్మించాలన్న ఆలోచన తప్పితే ప్రజలకు మంచి జరిగితే మాత్రం వారవలేని దుస్థితిలో ఇంకా వాళ్ళు ఉండటం అనేది నాకు నిజంగా ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. కనీసం వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కోసమైనా పోరాటం చేస్తుందేమో అనుకుంటే రాను రాను వాళ్ళ దిగజారుడుతనం ఎంత నీచాతి నీచంగా తయారవుతుందో చూస్తుంటే ఒక సగటు రాజకీయ అభిమానిగా నాకు బాధ కలుగుతూ ఉంది. ఓకే అన్న.